ప్రజలందరినీ దేవునికి దగ్గర చేయటానికి, ప్రజలందరినీ దేవునికి దగ్గర చేయటానికి, దేవునితో మరలా సమాధానం అయ్యేటట్లు చేయటానికి, తండ్రి దగ్గరికి రప్పించటానికి పాపులైన మానవులు పరిశుద్ధులుగా చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చి బలి అవ్వటము, ఇదన్నీ బైబిల్లో చూస్తాం మనం. ఏదో బైబిల్ అనేది మనుషుల ఆలోచనతో రాసినది కాదండి, దేవుని ఆలోచనతో ఏర్పడినది. 1500 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది బైబిల్ రాయటానికి. 40 మంది వ్యక్తులు, ఆ 40 మంది వ్యక్తులు కూడా ఒకే సంవత్సరానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు కాలాలు వేరు, దేశాలు వేరు, సందర్భాలు వేరు, కానీ దేవుడు రాయించాడు. ఎందుకో తెలుసా? దేవుని మనసులో నుండి పుట్టుకొచ్చిన ప్రేమ లేఖే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్, గమనించండి. దేవుడు తన ప్రజలను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించి ఆ బలియాగమ ద్వారా మరలా తన ప్రజలు తన బిడ్డలుగా మార్చటానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపటము, ఆయన సిలువ మీద వేలాడటము, మరణించటము, తిరిగి లేవటము, పునరుద్ధానం అవ్వటం ఎంత అద్భుతమండి. గమనించండి. ఇప్పుడు బైబిల్లో మనం గమనిస్తే పాత నిబంధనలో 66 పుస్తకాలు, క్షమించండి, బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు, పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం బైబిల్ 3 లాంగ్వేజెస్ ఉన్నాయండి. 3 లాంగ్వేజెస్. ద ఫస్ట్ లాంగ్వేజ్ ఈస్, అనగా ఏ రీతిగా ఇది తర్జుమా చేయబడినది ఈ బైబిల్ అని అంటే, మరి ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది హెబ్రీ భాష, పాత నిబంధన హెబ్రీ భాష. న్యూ టెస్ట్మెంట్ అనేది గ్రీక్ భాష, అనగా క్రొత్త నిబంధన గ్రీక్ భాష తర్జుమా చేయబడింది, పాత నిబంధన హెబ్రీ భాష తర్జుమా చేయబడింది. పాత నిబంధనలో 3 పుస్తకాలు ఉన్నాయి, యోబు, ఎజ్రా, దానియేలులో. మరి ఈ పుస్తకాలు చరిత్ర చెప్తూ ఉన్నది అరమిక్ లాంగ్వేజ్లో ఇవి తర్జుమా చేయబడ్డాయి. ఫస్ట్ లాంగ్వేజ్ ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్ హెబ్రీ లాంగ్వేజ్, న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లాంగ్వేజ్. ఓల్డ్ టెస్ట్మెంట్లో 3 బుక్స్, ఎజ్రా, జోబ్, డానియల్, ఈ 3 బుక్స్ మాత్రం అరబిక్ లాంగ్వేజ్లో తర్జుమా చేయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1500 సంవత్సరాల కాల వ్యవధి, 40 మంది వ్యక్తులు దేవుని ఆత్మావేశం ద్వారా వీళ్ళు రాయగలిగారు. వీళ్ళు ఈ 40 మంది వేరువేరు కాలాలు, వేరువేరు దేశాలు, వేరువేరు సందర్భాలు. మొట్టమొదటిగా బైబిల్ అనేది వెంటనే ఇదిగో మనం చూస్తున్న ఈ పేపర్స్ మీద రాయలేదండి, గ్రంథపు చుట్ట అంటారు. ఒక జంతు చర్మాన్ని తీసుకొని ఆ జంతు చర్మం మీద దాన్ని ఎండబెట్టి ఆ చర్మం మీద రాసేవాళ్ళు. పుస్తకాలు లేని టైంలో, పెన్సిల్స్ లేని కాలంలోనే గ్రంథపు చుట్ట మీద ఈ వచనాలు, ఈ వాక్యాలు, ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ పరిశుద్ధ గ్రంథం ఎంతో శ్రేష్టమైనది. దేవుని వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని భక్తుడు అంటున్నాడు. దేవుడు నీ చేతికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి దీనికి ఇంత చరిత్ర ఉన్నదని, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఇంతమంది వ్యక్తులు రాశారని దేవుడు తెలియపరుస్తుంటే, ఇంత చరిత్ర బైబిల్కుంటే, ఈరోజు నువ్వు బైబిల్ని ఎలా చూస్తున్నావు? నిద్రపోయేటప్పుడు నిద్ర పట్టట్లేదని తల కింద బైబిల్ పెట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తానికి వెళ్తే బైబిల్స్ టీవీల మీద ఉంటున్నాయి. కొన్ని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయడానికి వెళ్తే బైబిల్స్, అదిగో షూలు, చెప్పులు పడేస్తారే అక్కడ కనపడుతున్నాయి.
మనసు తలుక్కుమంటుందండి.